హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. ఎస్, సో డైరెక్టర్స్ డే వెరీ స్పెషల్‌గా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతామని అంటూ మే 4th అంటే లైక్ మా ముందుకు రాబోతున్నారనమాట. సో వన్ ఆఫ్ ద డైరెక్టర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాం. చాలా బాగున్నాం. అంటే మే 4th వచ్చే డైరెక్టర్స్ డే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం లాస్ట్ 15 days నుంచి కొంచెం ఇదే పనిలో ఉన్నాం. ఓకే. సో ఏంటి ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఆన్ స్టేజ్ స్కిట్స్ చేయబోతున్నారు అని అనౌన్స్ చేశారు. డాన్స్‌లు ఉంటాయి, స్కిట్స్ చేయబోతున్నారు ఆల్ ఆర్టిస్టుల ముందు అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఏంటి ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. మీరేం చేయబోతున్నారు? మీరేమైనా చేస్తున్నారా లేదా? యు ఆర్ పార్టిసిపేటింగ్? అంటే మేము ఏం చేయబోతున్నాం లేదా ఎవరెవరు ఏం చేస్తున్నారని ఇప్పుడే చెప్పలేమండి. కానీ అందరికీ చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద డైరెక్టర్స్ స్కిట్స్ చేయడంతో పాటు చాలా పెద్ద డైరెక్టర్స్ పెద్ద హీరోయిన్స్తో కూడా సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఓకే. అంటే ఇవన్నీ కూడా అంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం, దీన్ని వీక్షించడం కోసం వచ్చిన ప్రేక్షకులను అలరించడం కోసం, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన తర్వాత వచ్చిన ఒక అమౌంట్ వల్ల మేము అంటే మా ఒక డిపార్ట్మెంట్లో ఉన్న మా సీనియర్ మోస్ట్ కోడేటర్స్ కానీ డిపార్ట్మెంట్ పర్సన్స్ అందరికీ ఆ హెల్త్ గురించి వెల్త్ గురించి వాళ్ళకి ఇన్సూరెన్స్ల గురించి వాళ్ళకి అంటే చాలా కొన్ని పథకాలు పెట్టామండి. అవన్నీ ఫుల్ఫిల్ చేయడం కోసం మా డైరెక్షన్ అసోసియేషన్కి ఒక సొంత బిల్డింగ్ కట్టుకోవడం కోసం ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికోసం మేము అందరం కూడా కష్టపడి అంటే హీరోల ముందు కొంచెం యాక్ట్ చేయడం కోసం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ చాలామంది పెద్ద రైటర్స్ కూడా ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ జరుగుతున్నాయి, రిహార్సల్స్ అనేవి జరుగుతున్నాయి, సాంగ్ రిహార్సల్ కూడా జరుగుతున్నాయి. డెఫినెట్గా సర్ప్రైజింగ్ అయితే అందరికీ ఉంటుంది. సో ఈసారి మీరు డాన్స్ చేయబోతున్నారా? లేకపోతే యాక్టింగ్ చేయబోతున్నారా? నేనేం చేస్తున్నాను, ఇంకెవరు ఏం చేయబోతున్నారు ముందైతే చెప్పలేమండి. Okay, డెఫినెట్గా డెఫినెట్ సీక్రెట్ అని కాదు, చిన్న సర్ప్రైజ్ ఉంటుంది కదా చూసే ప్రేక్షకులకు కూడా. ఓకే. అండ్ దాసరి గారి బర్త్‌డే. సో మే 4th మీకు ఒకవేళ అవకాశం వస్తే ఆయన చేసిన సినిమాల్లో ఏ సినిమాని సీక్వెల్ చేయాలి అని అనుకుంటారు ఈ జనరేషన్‌కి తగ్గట్టు? అంటే ఆయన చేసిన సినిమాల్లో ఏ ఒక్క సినిమాని కూడా మనం తక్కువ చేసి చూడలేమండి. ప్లస్ ఇంకోటి అంటే ఆయన చేసిన సినిమాకి మనం సీక్వెల్ చేసేంత ఆ ధైర్యం నాకు కూడా. ఎందుకంటే ఆయన అంత బలమైన స్క్రిప్ట్తో ఒక బలమైన డైలాగులతోనే అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్తో చాలా స్ట్రాంగ్ డ్రామాతో సినిమాలు చేసేవారు ఆయన. అలాంటిది చేయడం కోసం ఇంకా నేను ఆ రేంజ్కి రాలేదనుకుంటున్నాను. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాను. ఓకే. అండ్ అందరూ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు మీ కాంబో ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో నేను దేని గురించి అడుగుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో నాంది గురించి. ఓకే. సో అది ఎప్పుడు వస్తుంది? అంటే మళ్ళీ అంటే నాంది సీక్వెల్ నరేష్ గారు మీ కాంబినేషన్ అంటున్నారా? అది కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే కాదు. ఆల్రెడీ స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా స్క్రిప్ట్ అయితే ఉంది. నరేష్ గారు కొంచెం సినిమాలో బిజీగా ఉన్నారు, నేను కొంచెం మూవీస్ కొంచెం కమిట్ అయిన ఉన్నాయి. ఇవన్నీ చేసిన కొంచెం టైం అయితే పడుతుంది. అంటే నాందికి ఉగ్రంకి వచ్చిన ఆ గ్యాప్ కాదు, కొంచెం డెఫినెట్గా ఎక్కువ గ్యాప్ అయితే పడుతుంది, ఎక్కువ టైం అయితే పడుతుంది. అంటే ఎందుకంటే బికాజ్ నాంది ఉగ్రం వచ్చిన తర్వాత మీ ఇద్దరు కాంబో వచ్చిన తర్వాత నరేష్ గారి కెరియరే మారింది. అంటే ఐ మీన్ టు సే కమ్‌బ్యాక్ అని నేను చెప్పను గానీ బికాజ్ ఆయనలో ఒక కొత్త కోణాన్ని మీరు చూపించారు కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సీక్వెల్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద మూవీ, పార్ట్ 2s ఆఫ్ బోత్ ఆఫ్ ద మూవీ. బోత్ ఆఫ్ ద మూవీది ఉంటదా? ఉగ్రం అండ్ నాంది రెండిటిది ఉంటదా? అంటే ఇంకా రెండింటి గురించి అయితే అనుకోలేదండి. నాంది గురించి అయితే ఇంత అనుకోలేదు. ఎందుకంటే నాందికి ఎన్ని సీక్వెల్స్ అయినా చేయొచ్చు. ఎందుకంటే కంటెంట్ అలాంటి కంటెంట్ కాబట్టి ఒక్కొక్క మూవీలో ఒక సెక్షన్ గురించి కూడా డీటెయిల్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అదే అంటే 2 సినిమాలు అయితే బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిన తర్వాత మూడో సినిమా కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి మేము కూడా కొంచెం టైం తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకొంచెం కొత్తగా బ్రెయిన్ చేయడం కోసం చూస్తాం. అండ్ దిస్ విల్ బి మై లాస్ట్ క్వశ్చన్. అండ్ రీసెంట్‌గా వరలక్ష్మి గారు వన్ ఆఫ్ ద ప్రెస్ మీట్‌లో మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్‌లో మీ ఫేవరెట్ ఏది అని అంటే నాందిలో చేసిన క్యారెక్టర్ అని చెప్పారు. సో సీక్వెల్‌లో ఆవిడ ఉంటారా? డెఫినెట్గా అండి. సీక్వెల్ అంటే నాందిలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఆల్మోస్ట్ డెఫినెట్గా క్యారెక్టర్స్ అన్ని సీక్వెల్ ఉంటాయి. ఎందుకంటే కథ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వరలక్ష్మి వరలక్ష్మి గారి క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్గా ఉంటుంది. అంటే నాందిలో చూసిన దానికన్నా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే దెన్. సో థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.